యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయములో నుంచి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం యొద్దకు మీ పరిశుద్ధ గ్రంథాలను తీసి ఉంచండి. గమనించండి, సాధారణంగా మనందరి జీవితాల్లో ఆయా సమయాల్లో మరి అనేక రకాల ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మరి కొన్నిసార్లు ఒక ఆటంకాన్ని మనం జయించిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా అయిపోయిందిలే అనుకోవడానికి లేదు, ఇంకొక ఆబ్స్టకల్ అక్కడ ఉంటుంది. వాస్తవంగా అయితే ఈ స్పోర్ట్స్లో గేమ్స్లో ఆబ్స్టకల్ రేస్ అని ఒకటి ఉంటుంది. ఆ ఆబ్స్టకల్ రేస్ అంటే అది డైరెక్ట్గా రన్నింగ్ రేస్ కాదు. రన్నింగ్ రేస్ అంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మరి పరిగెడతారు. ఆబ్స్టకల్ రేస్లో కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత అక్కడ ఒకటి ఉంటుంది అనమాట, ఒక టేబుల్ లాంటిదో ఏదో ఉంటుంది. దాన్ని మీరు జంప్ చేసి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒక యాక్టివిటీ పెడతారు. ఆ యాక్టివిటీ చేసి మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, మళ్ళీ పరిగెత్తాలి. ఇంకొంచెం ముందు పరిగెత్తిన తర్వాత మళ్ళీ ఇంకొక పని ఏదో మీరు చేయాలి. సో అలాగా ఒక మధ్యలో కొన్ని పెడతారు వాళ్ళు. పెట్టిన తర్వాత ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేసి ఓకే అప్పుడు ఎండ్ పాయింట్కి వెళ్ళాలి. అప్పుడు మీరు విన్నర్ అవుతారు. ఈ మధ్యలో ఎక్కడ ఫెయిల్ అయినా వాళ్ళు విన్నర్ లెక్క కాదు, వెరీ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. లేక దాన్ని అవాయిడ్ చేసినా మిస్ చేసినా మళ్ళీ మీరు విన్నర్స్ కాదనమాట. సో ఈ ఆబ్స్టకిల్స్ అంటే ఈ ఆటంకాలు అన్నీ కూడా అధిగమిస్తూ 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 మరి చివరి పాయింట్కి చేరుకోవాలి, రైట్, ఆ ఫినిషింగ్ లైన్. సో వాళ్ళు మాత్రమే విన్నర్ అవుతారు, వాళ్ళకి మాత్రమే ప్రైజ్ వస్తుంది. సో అది ఎలాగైతే ఒక గేమ్, ఒక స్పోర్ట్ లాగా మనం తీసుకుంటే అందులో ఆ ఆటంకాలు ఉంటాయో, తర్వాత అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ముందే అంతా కూడా ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసి ప్రాక్టీస్ చేసి ఓకే ఏ ఆబ్స్టకల్ వచ్చినా ఏ యాక్టివిటీ వచ్చినా నేను చాలా క్విక్గా చేసి ఫాస్ట్గా చేసి లేట్గా చేయకుండా నేను ముందుంటాను అని ప్రిపేర్ అవుతారో. ఇప్పుడు గమనించిన మన యొక్క లైఫ్లో కూడా మన జీవితంలో కూడా ఎన్నో రకాల ఆటంకాలు అక్కడక్కడ రైట్ ఆ టర్నింగ్ పాయింట్లో ఓకేనండి అనేక రకాల మలుపులు మనం తిరుగుతూ ఉండగా రైట్. సో మరి ఈ జీవితం అనే ప్రయాణంలో మనకు అనేక రకాల మలుపులు ఉంటాయి కదండి. సో ఒక్కొక్క మలుపులో బహుశా ఒక్కొక్క ఆటంకం అక్కడ ఉండొచ్చేమో. అయితే ఆ ఆటంకాన్ని మనం ఏం చేయాలండి, ఆటంకం ఉందని మనం భయపడకూడదు. ఆటంకం ఉంది ఇంకా నేను ముందుకు వెళ్ళలేను అని మనం ఇంకా గివప్ విడిచిపెట్టకూడదు. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదులేండి అని చెప్పకూడదు, రైట్. సో ఆటంకాన్ని చూసి భయపడకూడదు, నిరుత్సాహపడకూడదు.
ఇంకా నా వల్ల కాదు అని కూడా మనము అనుకోవడానికి లేదు. ఎందుకంటే మరి ఆటంకాలు ఎదురైనప్పుడు మరి ప్రభు మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉండి ఏం చేస్తాడంటే ఆ యొక్క ఆటంకాలను అధిగమించడానికి, ఓవర్కమ్ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అంత మాత్రం కాదు, మన జీవితాలు ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే మనకెదురయ్యే ప్రతి ఆటంకాలను కూడా ఆయన అవకాశాలుగా మార్చే దేవుడు. ఏంటండి? ఆటంకాలను అవకాశాలుగా మార్చే దేవుడు. సో ఆబ్స్టకల్స్ దేవుడు ఆపర్చునిటీస్ గా దేవుడు మారుస్తాడు. అది మన దేవుని యొక్క గొప్పతనం. సో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ యెహోషువ 6వ అధ్యాయం నుంచి వారికి ఒక ఆబ్స్టకల్ ఎదురైంది, ఒక ఆటంకం, పెద్ద ఆటంకం ఎదురైంది. మరి ఆ ఆటంకాన్ని వారు ఎలా అధిగమించేలా దేవుడు వారికి తోడుగా ఉండి ఎలా సహాయం చేశాడో ధ్యానం చేసుకోబోతున్నాం. వారికి ఎదురైన ఆబ్స్టకల్ దేవుడు ఎలా దానిని ఆపర్చునిటీగా దేవుడు మార్చాడో ధ్యానం చేసుకోబోతున్నాం. ఇవి ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాల్లో మనకెదురయ్యే ఆయా రకాల ఆటంకాలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి వాటిని అధిగమించడానికి సహాయం చేసి వాటిని అవకాశాలుగా మార్చుకోవడానికి దేవుడే మనకు సహాయం చేయను గాక. ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మరి మొదటి 6 వచనాలు చదవండి. ఆ కాలమున ఇశ్రాయేలీయులు బయలు చేత ఎవడునూ వేరుసరికి పోకుండా లోపలికి రాకుండాను యెరికో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును ప్రాకారము గల తూములను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నిధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయించుకు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము దూడలను పట్టుకుని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుతుండగా ఆ యాజకులు దూడవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీ దూడల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా చేతులు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము దూడలను 7 పట్టుకొని నడవవలెనని వారితో చెప్పారు. చాలండి, గమనించండి. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఒక ప్రత్యేకమైన సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే వారిక యోర్దాన్ నదిని దాటి ఇక అవతల వైపు వచ్చారో, అంటే ఇక కనాను దేశాన్ని వాళ్ళు మరి చేరుకున్నారో, అక్కడ వారికి ఒక ఆటంకం ఎదురైంది. వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు మనం ఎర్ర సముద్రాన్ని దాటేసాం, 40 సంవత్సరాల ఆల్మోస్ట్ ప్రయాణము ముగింపులోకి వచ్చేసింది. ఇక మోషే చనిపోయారు, యెహోషువ యవనస్తుడైన యెహోషువ వారికి నాయకుడిగా అయ్యాడు. మరి ఆయన నాయకత్వంలో కూడా ఒక ఆటంకం ఎదురైంది. అది 3వ అధ్యాయంలో మరి మనము ఆ యోర్దాన్ నదిగా మనం చూస్తాం. ఆ యోర్దాన్ నది దగ్గర కూడా మరి వారు ప్రార్థిస్తే దేవుడు మళ్ళీ అక్కడ సహాయం చేసి ఆ యోర్దాన్ నదిని దాటడానికి కూడా వారికి సహాయం చేశారు. దాని తర్వాత వాళ్ళు గిల్గాలు అనే ఒక స్థలానికి వచ్చారు. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఉన్నప్పుడు ఈ 6వ అధ్యాయంలో వాళ్ళ ఎదుట ఒక పట్టణం ఉంది. ఆ పట్టణపు పేరేంటండి? యెరికో అనేది అక్కడ ఉన్నటువంటి పట్టణం. సో ఇప్పుడు ఆ పట్టణాన్ని వాళ్ళు ఏం చేయాలి? స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వారు ఒక్కొక్కటి ఆ వాగ్దాన దేశం కనానుకి వెళ్ళిన తర్వాత వారు స్వాధీనం చేసుకోవాలి. సో ఇప్పుడు అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు, అక్కడ వెళ్ళినప్పుడు ఆ యెరికో పట్టణం ఆ రోజుల్లో ఎలాగైతే ఈ రోజుల్లో మనకు ఇల్లు కట్టుకోగానే చుట్టూ ఏం కడతామండి? ఫెన్సింగ్ కదా, కాంపౌండ్ వాల్. ఇల్లు కట్టుకోగానే కాంపౌండ్ వాల్ మనం కడతాం. సో ఆ కాంపౌండ్ వాల్ కొంతమంది ఒకే చిన్న గోడ కడతారు, కొంతమంది పెద్ద గోడ కదా, మీరు చూసారు కదా డిఫరెంట్ టైప్స్. కొంతమంది చాలా హైట్లో కడతారు. ఇంకా హైట్ అంత కట్టిన తర్వాత మళ్ళీ ఏం పెడతారండి? ఎలక్ట్రిక్ షాక్ పెడతారు కదా, ఫెన్సింగ్ పెడతారనమాట. అంటే ఎవరు కూడా రాకుండా, దొంగలు లోపలికి ప్రవేశించకుండా, రాత్రిపూట కానీ వాళ్ళు లేనప్పుడు కానీ లోపల రాకుండా చాలా సేఫ్గా
సెక్యూరిటీ ఉండడం కోసం వాళ్ళు అలాగే చేస్తారు. ఆ రోజుల్లో అయితే ఏకంగా వారి పట్టణాలకు కాంపౌండ్ వాల్స్ కట్టుకునేవారు. ఓకేనండి, వాళ్ళు చాలా హైట్లో కట్టుకునేవారు. ముఖ్యంగా ఈ ఎరికో ఆ పట్టణాన్ని కనుక మనం చూస్తే దాని ద్వారము గట్టిగా మూసి వేయబడను అని చూస్తున్నాం. ఆ కాలంలో ఇశ్రాయేలు భయం చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడను. చూడండి, ఆ ఎరికో అనేది అప్పటి కాలంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీ అని పిలిచేవారు. ప్రపంచంలోని చాలా పురాతన ప్రాచీనమైనటువంటి నగరం. అలాగే అది రెండు చాలా బలమైనటువంటి కట్టడాలతో, ముఖ్యంగా గోడ, ఎరికో గోడ రెండు విధాలుగా ఉంటుంది. ఔటర్ వాల్ అలాగే ఇన్నర్ వాల్. సో బయట ఒక గోడ, అలాగే మళ్ళీ లోపల ఇంకొక గోడ. సో అలాగే 2 లేయర్స్గా దాన్ని కట్టారు. సో ఔటర్ వాల్ అంటే బయట ఉన్న గోడ ఎలా ఉంటుందంటే 6 అడుగుల మందం, ఓకే, థిక్ అండ్ 20 feet హైట్, 20 అడుగుల ఎత్తులో ఉంటుంది బయట ఉన్న గోడ. ఇంకా నెక్స్ట్ లేయర్ లోపల ఉన్న గోడ. సో ఆ లోపల ఉన్న గోడ యొక్క సైజ్ మనం చూస్తే 12 feet థిక్, ఓకేనా, అంటే 12 అడుగుల, ఓకేనా, వెడల్పుతో, అలాగే 30 అడుగుల హైట్తో ఉంటుంది అనమాట లోపల అది. తర్వాత ఈ రెండింటిని కనెక్ట్ చేసే ఒక సైనికులు తిరిగేటువంటి ఒక స్థలం ఏర్పాటు చేస్తారు. సో దీనికి మధ్యలో 15 అడుగుల గ్యాప్ ఉంటుంది. సో అంటే చాలా ఎత్తుతో, అది కూడా మెటీరియల్ ఏంటి, రాతి కట్టడం, స్టోన్. సో రాతి కట్టడంతో ఇవి చేస్తారు కాబట్టి చాలా ఎత్తుగా, చాలా వెడల్పుగా, చాలా స్ట్రాంగ్గా, అంత ఈజీగా ఎవరు కూడా శత్రు లోపలికి ఏదో చిన్న ఇన్స్ట్రుమెంట్ తీసుకొని గుణపమో ఇంకోటి తీసుకొని పగలగొట్టి లోపల రావడానికి అవకాశం లేదు. వెరీ సెక్యూర్డ్, హైలీ సెక్యూర్డ్ ప్లేస్ కదండి. సో అంత రాతి బలమైనటువంటి కాంపౌండ్ వాల్స్ ఇప్పుడు ఎక్కడ మనం అలాంటి చూడం. సరే, అప్పట్లో అది చేశారు. సో అది కంప్లీట్గా ఆ దారి కూడా మూసివేయబడి ఉంది. ఇప్పుడు దేవుని ప్రజలు అక్కడికి వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోవాలి. మరి అది ఎలా సాధ్యం? ఈ ఎరుకో వాళ్ళ ముందు ఒక పెద్ద ఆటంకంగా ఉండిపోయింది. రైట్, వీళ్ళ దగ్గర ఏమి ఆయుధాలు, ఓకేనండి, గుణపాలు, లేకపోతే రకరకాలుగా ఆయుధాలు ఏమి వీళ్ళ దగ్గర ఏమీ లేవు. కాబట్టి వీళ్ళకి ఒక ఆటంకం ఎదురైంది. ఈ ఆటంకం ఎదురైనప్పుడు దేవుడే చెప్పాడు 2వ వచనంలో యెహోషువతో చెప్పిన మాట చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. చూడండి, ఎప్పుడైతే ఇశ్రాయేలు ఇక ఆ యొక్క యోర్దాన్ నది దాటి అలాగ గిల్గాలును దాటుకొని మరి వచ్చారో, ఇంకా కనాన్లోకి వారు వచ్చారో, ఇంకా వారు అక్కడ ఆ యెరికో వారికి ఎదురుపడింది. మరి దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. అదైతే ఇంత పెద్ద కాంపౌండ్ వాల్స్తో అది ఉంది, చుట్టూ కూడా వీళ్ళు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ పరిస్థితిలో ఆటంకం ఎదురైంది. ఆటంకం ఎదురైనప్పుడు దేవుడే యెహోషువ దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటండి, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. రైట్, ఇప్పుడు చెప్పండి, వారికి ఎదురైన ఆ ఆటంకంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడా? దేవుడు తోడుగా ఉన్నాడు. సో దేవుడు వారితో మాట్లాడాడా? మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే ఆ ఆటంకం ఎదురైనప్పుడు యెహోవాని అడగట్లేదు, దేవుడిని అడగట్లేదు. యెహోవా దేవుడే యెహోషువతో వెంటనే మాట్లాడుతున్నాడు. గమనించారా? 2వ వచనం, ఎప్పుడైతే ఆ దారి మూస్తుండడం వాళ్ళు చూశారో, ఓకే, మామూలుగా ఇప్పుడు ఇంకా యెహోషువ అయ్యో దేవా ఎలా చేయాలి అని లేదు మనకి. ఏముందంటే నెక్స్ట్ ఇంక వెంటనే దేవుడే యెహోషువతో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఒక ఆటంకం ఎదురైందో వెంటనే దేవుడు వారికి తోడుగా, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పడానికి దేవుడే ఒక మాట, ఒక వాక్కు యెహోషువతో చెప్తున్నాడు. ఏంటా వాక్కు? ఇదిగో యెహోషువ, నువ్వు భయపడద్దు, నేను యెరికోను దాని రాజును, అక్కడున్న పరాక్రమ గల శూరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీ చేతికి అప్పగిస్తాను. ఇంకా వాళ్ళందరూ మీ అండర్లోకి రావాలి. ఇంకా వాళ్ళందరూ మీరు చెప్పిన మాట వినాలి. ఇంకా ఇది మీ సిటీ అయిపోతుంది. ఇంకా యెరికో ఎవరిది? ఇంకా ఇది మీది. ఓకేనా?
సో ఇందులో ఉన్నటువంటి ఆస్తి కానీ, అందులో ఉన్నటువంటి డబ్బు కానీ, అందులో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు కానీ, అందులో వాళ్ళకున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ అవన్నీ మీవే, రైట్? సో కాబట్టి నేను మీకు తోడుగా ఉండి, నేను మీకు సహాయం చేసి, ఈ యొక్క మీకు కనిపించే ఎత్తైనటువంటి బలమైనటువంటి కోట గోడలు, ఎరికో ఆ గోడలన్నీ కూడా ఒక్కసారిగా అది ఆటంకంగా వాళ్ళు అనుకున్నారు. అయితే దాన్ని ఎలాగ దేవుడు అవకాశంగా మార్చాడో చూద్దాం. గమనించండి, ఇక్కడ ఎదుటైతే ఒక సమస్య అయితే ఉంది కదా, ఈ యొక్క ఎరికో గోడలు చూసినప్పుడు. సో చాలాసార్లు మన ఎదుట కూడా ఒక బలమైనటువంటి ఎత్తైనటువంటి ఒక అలాంటి గోడలు లాంటి, ఎరుకో గోడలు లాంటి కొన్ని సమస్యలు మరి మనకు కనిపించవచ్చు. సో దేర్ మే బి ప్రాబ్లమ్స్, అవి రియల్ కూడా, అంతే కదండి. ఇప్పుడు మనకున్న సమస్యలు అవి రియల్ ప్రాబ్లమ్సే, అవి మనం ఇమాజిన్ చేసుకున్నవేమీ కాదు కదా. సో కాబట్టి మనకున్నటువంటి సమస్యలు అవి వాస్తవమే. తర్వాత వాటి ప్రభావం కూడా ఎక్కువగా ఉండొచ్చు, అంటే దాని సివియారిటీ కూడా ఎక్కువగానే ఉండొచ్చు. ఎలాగైతే ఎరుకో గోడలు చాలా ఎత్తులో ఉన్నాయో, వెడల్పులో ఉన్నాయో, రాతి కట్టడంతో కట్టబడి చాలా బలంగా స్ట్రాంగ్గా ఉన్నాయో, అంత ఈజీగా బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళడానికి అవకాశం అయితే లేదో, మనకున్నటువంటి సమస్యల తీవ్రత కూడా అది గొప్పగా ఉండొచ్చు. మనకున్న సమస్యల తీవ్రత బట్టి మరి మనం దాన్ని చూసి ఇబ్బంది పడిపోతూ ఉండొచ్చు, నలిగిపోతూ ఉండొచ్చు, లేక కృంగిపోతూ ఉండొచ్చు. అయ్యో, నాకున్న సమస్య నాకు చాలా పెద్దది, నా సమస్య నాకు పెద్దదిగా ఉంటుంది, మీకున్న సమస్య మీకు పెద్దదిగా ఉంటుంది, రైట్? నాకున్న సమస్య మీకు చిన్నదిగా కనబడవచ్చు, మీకున్న సమస్య నాకు చిన్నదిగా కనబడవచ్చు. అయితే ఎవరికి అంటే ఎవరి సమస్య వాళ్ళకి పెద్దదిగా కనిపించవచ్చు. అయితే ఈరోజు మనం ప్రభు ఒకటి మాట్లాడుతున్నారు, నీకున్న సమస్య పెద్దది కాదు, నీకున్న దేవుడు పెద్దవాడు, గొప్పవాడు, బలమైనవాడు. హల్లెలూయా. అందుకే నీకు ఏదైనా ఒక బలమైన సమస్య కనిపించింది అనుకో, ఓకే, నీకు ఎదురైనప్పుడు ఒక పెద్ద ఎరుకో గోడ లాంటిది ఒక ఆటంకం కనిపిస్తే అప్పుడు నువ్వేం చెప్పాలంటే, పాస్టర్ గారు నాకు చాలా పెద్ద సమస్య వచ్చిందండి, చాలా పెద్ద సమస్య నాకు ముందుంది అని మీరు చెప్పకూడదు. మీరేం చెప్పాలంటే, పాస్టర్ గారు నా సమస్య కంటే చాలా పెద్ద దేవుడు నాకున్నాడు అని మీరు చెప్పాలి. చాలాసార్లు అందరూ కూడా మనం దేని మీద ఫోకస్ చేస్తాం? ప్రాబ్లం మీదే మనం ఫోకస్ చేస్తాం. ఓ, ఈ సమస్య చాలా పెద్దది, ఇది అసలు ఎవరు ఇంక తీర్చలేంది, ఏ మనిషి దీన్ని సాల్వ్ చేయలేంది అని మనకున్న సమస్యనే మనము హైలైట్ చేస్తూ ఓకేనా, ఇక దాన్ని చూసి భయపడిపోతుంటాం, బాధపడిపోతుంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. అయ్యో, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉందని. అయితే ఆ పరిస్థితులు వెంటనే మీరేం తెలుసుకోవాలంటే, నాకున్న సమస్య అయితే ఉంది, దాని తీవ్రత కూడా, దాని ప్రభావం, దాని ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే నా సమస్య కంటే నా దేవుడే గొప్పవాడు, పెద్దవాడు, బలమైన వాడు. తర్వాత ఆ ఆటంకాన్ని కూడా తీసివేయడానికి ఎవరికి ఆసక్తి ఉంది? ఈ ఎరికో గోడలు ఎవరు తీసివేస్తారని చెప్తున్నారు ఇక్కడ యెహోషువతో? దేవుడే చెప్తున్నాడు. నేను, చూసారా, నేను ఎరికోను గాని, దాని రాజును గాని, అందులోని పరాక్రమశాలను గాని నేను మీకు అప్పగిస్తాను యెహోషువ అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన సమస్య కన్నా పెద్దవాడు మన దేవుడు, రైట్? మన సమస్య కన్నా అతీతుడు, హీఈస్ బియాండ్ అవర్ ప్రాబ్లం. తర్వాత మన సమస్యను పరిష్కరించడానికి కూడా శక్తి కలిగిన దేవుడు కేవలం దేవుడు మాత్రమే. మనలో ఆ శక్తి లేదు, మనకున్న బలము సరిపోదు, మనకున్న తెలివి మనకు సరిపోదు, రైట్? అయితే మన దేవుడికి ఆ శక్తి ఉంది అని మనం గ్రహించాలి. మొట్టమొదటిగా సమస్య అయితే ఉంది, అనేక రకాల సమస్యలు అయితే మన ముందు ఉండొచ్చు, మన కుటుంబంలో అనేక రకాల సమస్యలు ఉండొచ్చు, రైట్? సో అనేక డిఫరెంట్ ఏరియాస్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ కూడా ఉండొచ్చేమో ప్రస్తుతం కూడా. అయితే ఒకటి మనం తెలుసుకోవాలి, మన దేవుడు మన సమస్య కన్నా గొప్ప దేవుడు. మన దేవుడు మన సమస్యలో మనకు తోడుగా ఉండే దేవుడు. మన దేవుడు మన సమస్యల్లో ఒక పరిష్కారాన్ని చూపించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. అది మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే రెండవ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. ఈ రెండవ వచనంలో మనం చూసే విషయం ఏంటంటే, దేవుడు అక్కడ ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు యెహోషువ. ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ విక్టరీ. ఇది ఎటువంటి వాగ్దానము? విజయానికి సంబంధించిన వాగ్దానం. యెహోషువ అయితే అనుకున్నాడు, బహుశా
యెహోషువ దాన్ని చూసినప్పుడు మరి ఆయన కూడా భయం వేసి ఉండొచ్చేమో. మరి ఇదేంటి, మనం చక్కగా ఇక యోర్దాను దాటేసాం, ఇంక వచ్చేసాం, ఇంకా వాగ్దాన దేశం ఇంకా చేరుకున్నాం, ఇంకా మనకి ఏ సమస్య ఉండదు అనుకున్నాము. కానీ వెంటనే మళ్ళీ ఈ గోడలు, ఎరికో గోడలు, అక్కడ ద్వారము మూయబడి ఉంది. ఇప్పుడు ఎలాగ దీన్ని స్వాధీనం చేసుకోవాలి, ఎలా ఫైటింగ్ చేయాలి, ఏం చేయాలి, ఓకేనా అని బహుశా ఆయన కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉండొచ్చేమో, ఆయన కూడా కొంచెం భయంతో ఉండొచ్చేమో. రైట్, అంటే ఇంకా వచ్చేసాం అనుకున్నాం, మళ్ళీ తీరా చూస్తే ఇలాగుంది. లేదు, ఒక సమస్యను దాటిపోయాం అనుకుంటే మళ్ళీ ఇంకొక సమస్య మన కొన్నిసార్లు ఎదురవుతుంటుంది కదండి. ఒక ప్రాబ్లం ఇంకా సాల్వ్ అయిపోయింది అనుకుంటే గ్యాప్ ఉంటుంది. రైట్, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాము మళ్ళీ అది ఒక మనకి ప్రాబ్లంగా కనిపించవచ్చు. సో అలాగా యెహోషువ ఆ పరిస్థితులను దేవుడు ఇచ్చిన వాగ్దానం చాలా గొప్పది. మనం కూడా మన జీవితాల్లో కొన్ని ఆటంకాలు మనకు ఎదురైనప్పుడు మన దేవుడు మనతో కూడా వాగ్దానం చేసే దేవుడు. చదవండి 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. మన దేవుడు మనకు కూడా ఇక్కడ కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈరోజు మన ఎదుట ఉన్న ఎరుకో గోడల లాంటి సమస్యల్ని అధిగమించడానికి యెహోషువకు ఆ రోజు ఎలాగైతే వాగ్దానం ఇచ్చాడో, ఈ రోజు సంఘానికి, నీకు నాకు కూడా కొన్ని వాగ్దానాలు ఇప్పుడు చూద్దాం. మా యథోపకరణములు ఆమ్. శరీర సంబంధమైనవి కావు గాని ఉమ్, దేవుని ఎదుట దుఃఖములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. ఉమ్, మేము వితర్కములను దేవునికి ఇచ్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకములను పడద్రోసి ఆమ్. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి. చూడండి, ఇక్కడ మన యొక్క ఆటంకాలు అధిగమించడానికి దేవుడు కూడా నీకు నాకు ఈరోజు ఒక ఆయుధాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఆటంకమును పడద్రోసి. చూసారండి, ఈ రోజున మన ఎదుట ఏ ఆటంకం ఉన్నా సరే, ఆ పెద్ద రాతితో కట్టినటువంటి ఆ యొక్క గోడ లాంటి ఆ పెద్ద సమస్య మన ముందు ఉండొచ్చేమో. అయితే దాన్ని అధిగమించడానికి దేవుడు ఏమిస్తున్నాడండి? యుద్ధోపకరణాలు దేవుడు ఇస్తున్నాడు. అంటే వెపన్స్, ఆయుధాలు, యుద్ధం చేయడానికి ఆయుధాలు దేవుడు ఇస్తున్నాడు. ఈ ఆయుధాలు ఎటువంటి ఆయుధాలు? శరీర సంబంధమైనవి కాదు, కంటికి కనిపించే ఆయుధాలు కాదు. మీరు అనుకోవచ్చు, ఇదేంటండి ఆయుధాలు దేవుడు ఇస్తానంటున్నాడు, మరి ఆయుధాలు కంటికి కనబడమంటున్నారేంటి? సో దేవుడిచ్చే ఆయుధాలు మన కంటికి కనబడవు. ఎందుకంటే కంటికి కనిపించేవి శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు. అది కత్తి కావచ్చు, గుణపం కావచ్చు, గన్ను కావచ్చు, నైఫ్ కావచ్చు, ఓకేనండి, గీటె కావచ్చు, బాణము అది కావచ్చు, ఇవన్నీ కదా ఆయుధాలు. సో అయితే ఇవి మన కంటికి కనిపించేవి, ఇవి శరీర సంబంధమైనవి. అయితే దేవుడు మనకు కంటికి కనబడని ఆత్మ సంబంధమైన ఆయుధాలు దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. మరి ఆయుధాలు ఏం చేస్తాయి? వాడికి ఎంత పవర్ ఉంది, ఎంత శక్తి ఉందంటే, దేవుని ఎదుట దుర్గములు, అంటే ఇలా ఎత్తైనటువంటి కోటలు, ఓకే, 30 అడుగులున్నా 50 అడుగులున్నా చివరికి 100 అడుగులు రాతి కట్టడపు ఆ యొక్క గోడలున్నా సరే వాటిని పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అంటే నీ సమస్య ఎంత పెద్దదిగా ఉన్నా సరే, దేవుడిచ్చే శక్తి, దేవుడిచ్చే ఆయుధం మనం ధరించి అక్కడ నిలబడి ఉంటే దేవుని సన్నిధిలో, దేవుడు ఏం చేస్తాడంటే అది ఎంత పెద్దదైనా సరే అది కూలిపోయేంత శక్తి దేవుడిలో ఉంది, దేవుడిచ్చే ఆయుధంలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఎంత పెద్ద దుర్గమైన కోటగోడలైన అక్కడ సరే పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. కాబట్టి దేవుడు ఆ శక్తిని, ఆ ఆయుధాలు ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దాని ద్వారా మనము ప్రతి ఆటంకమును పడద్రోయగలము. ఇంకా ప్రతి ఆబ్స్టికల్ మన ముందు ఏ ఆటంకం ఉన్నా సరే అదంతా కూలిపోతుంది. అది దేవుడి ఎదుట అది నిలవలేదన్నమాట. మనకున్న సమస్య ఎంత పెద్దదైనా సరే దేవుని ఎదుట అది ఇంకా నిలవలేదు. కాబట్టి ఆ వాగ్దానం దేవుడు మరి మనకు ఇస్తూ ఉన్నాడు. తర్వాత ఇదే పత్రిక 4వ అధ్యాయము 17 వచనానికి ఒకసారి రండి. 2 కొరింథీ పత్రిక 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక ఆ, అదృశ్యమైన వాటినే నిరాకరిస్తున్నాము కనుక ఆ, క్షణమాత్రముకు ఉమ్, శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగ చేయుచున్నది. ఉమ్, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు,
పైన మనం చూస్తే కావున మేము అధైర్యపడము అని చెప్తూ పౌలు గారు ఆ ప్యాసేజ్ అంతట్లో కూడా 16వ వచనం నుంచి చివరి దాకా కూడా అంటే దేవుడే ఇక మన పక్షంగా ఉండి దేవుడే మన యొక్క ప్రతి ఒక్క యుద్ధాన్ని ప్రతి సమస్యను ఇంకా ఆయనే చూసుకుంటాడు, ఆయనే వాటిని పరిష్కరిస్తాడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అలాగే ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4:13 చదవండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. చాలండి. ప్రభువు మనల్ని బలపరిచే దేవుడు. మన ముందైతే ఎరుకో ఆ గోడలు ఉన్నాయి, బలమైనటువంటి ఆ యొక్క గోడలు, ఎరుకో గోడలు మన ముందు కనిపిస్తున్నాయి. అంటే మన ముందు పెద్ద ఆటంకం అయితే ఉంది, ఒక ఆబ్స్టకల్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆబ్స్టకల్ని ఎదిరించడానికి మరి మనల్ని ఎవరు బలపరుస్తారు, మనకెవరు శక్తిని ఇస్తారు? హూ విల్ గివ్ us strength to overcome that obstacle? God himself. ఓకే, అక్కడే పౌలు గారి యొక్క అనుభవం అదనమాట. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఎవరు ఆయన్ని బలపరుస్తున్నారు? ప్రభువు ఆయనకు కావలసిన శక్తిని ఇస్తూ ఉన్నారు. ఆయనకు కావలసిన, ఎందుకంటే ఆయన జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఎరుకో గోడలు ఆయన ముందు నిలిచాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో గోడలు ఆయన ముందు ఉన్నాయి. పైన చెప్తున్నారు, కొన్ని వచనాలు పైనుంచి చదవండి. 12 ఒకసారి చదవండి. ఆకలి కొని ఉండుట, దీన స్థితి, అలాగే లేమి, ఇక ఓకేనండి. ఇంకా అలాగా ఇక ఎన్నో మిగతా వాక్య భాగాలు చదివితే మనం కూడా అర్థం చేసుకుంటాం. పౌలు జీవితంలో ఎన్నో గోడలు, ఎన్నో ఎరుకో గోడలు ఆయనకు కూడా ఎదురయ్యాయి, ఎన్నో ఆటంకాలు ఆయనకు కూడా ఎదురయ్యాయి. ఇక నేను ఈ పరిస్థితిలో చనిపోతానేమో అనుకున్నాడు. సముద్రం మీద ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు షిప్లో ఆ షిప్ అంతా కూడా బ్రేక్ అయిపోయింది, మొత్తం విరిగిపోయింది, మొత్తం ముక్కలు అయిపోతే అందరు కూడా ఒక్కొక్క చెక్క ముక్క ఇలాంటి పట్టుకొని సముద్రం మీదే 3 రోజులు ఉండి చివరికి ఒడ్డుకు చేరుకున్నారు. ఇక ఆ పరిస్థితిలో అనుకున్నాడు, ఇక నా పని అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అనుకున్నాడు. సో అయితే ఆ పరిస్థితిలో దేవుడు అతనికి శక్తిని ఇచ్చాడు. దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను ముందే వాగ్దానం చేశాడు. భయపడవద్దు, నువ్వు ప్రాణాలతో బయటపడతావు అనే వాగ్దానం కూడా దేవుడు అతనికి ఇవ్వడంతో మరి దేవుడు అందుకే చెప్తున్నాడు, నన్ను దేవుడే బలపరిచాడు. ఓకే, అది లేమి అయినా, ఆకలి అయినా, దీన స్థితి అయినా, ఒంటరితనమైనా, మరి వ్యతిరేక ప్రతికూల పరిస్థితులైనా, అది ఏ ఆటంకమైనా కావచ్చు, ఆ పరిస్థితుల్లో దేవుడే మనల్ని బలపరుస్తాననే వాగ్దానము మనకు ఈ రోజు కూడా ఉంది. హల్లెలూయా. కాబట్టి యెహోషువకు ఏ రీతిగా అయితే ఆ రోజు వాగ్దానం చేశాడో ఈరోజు నీతో నాతో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఆటంకం కూడా వెళ్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి శక్తినిచ్చి మరి మనం దానిని అధిగమించడానికి దేవుడే మనకు సహాయం చేసే దేవుడు. మనకు సహాయం చేసే దేవుడు. అలాగే ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15:57. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా దేన్ని అనుగ్రహిస్తున్నాడండి? జయము. మనకు ఎవరిస్తున్నారా జయం, విక్టరీ ఎవరిస్తున్నారు? దేవుడే. మనకు జయము అనుగ్రహిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు. సో ఆ విక్టరీ ఎవరి ద్వారా పాసిబుల్? దేవుడి ద్వారా మాత్రమే సాధ్యం. మన ముందున్నటువంటి ఈ ఎత్తైనటువంటి బలమైనటువంటి ఆ ఎరుకో గోడలు మరి అవి కూలిపోవాలంటే అవి దేవునికే సాధ్యం, రైట్? సో కాబట్టి ఆ విక్టరీ ఆ రోజు మనం చూద్దాం. తర్వాత ఆ రోజు ఎంత గొప్ప విక్టరీ దేవుడు యెహోషువ మరి ఆ ఇశ్రాయేలుకి ఆ యెరికో పట్టణం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం. అయితే ఆ విక్టరీ ఇచ్చేది మాత్రం దేవుడే. కాబట్టి మనకు కూడా ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు జయము ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఆ బలమైనటువంటి ఆ ఎత్తైనటువంటి ఆ యెరికో గోడలు దేవుడు కూల్చివేస్తాడు. అంటే మన ముందున్నటువంటి ఆ ఆటంకాలు దేవుడే తొలగిస్తాడు, దేవుడే తీసివేసి మనకు దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాను అని ఆయనే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానము ఆ రోజున యెహోషువకు ఉంది, ఇశ్రాయేలులకు తోడుగా ఉంది. అదే వాగ్దానం ఈరోజు
మనకు కూడా ఉంది. హల్లెలూయా. నమ్ముతున్నారా మీరు? ఎస్, అదే వాగ్దానం ఈరోజు మనకు కూడా దేవుడు పెట్టాడు. మంచిది. ఇప్పుడు చూద్దాం దేవుడు ఎలా వారికి తోడుగా ఉండి ఆ రోజు ఎలా వారికి ఆ ఎరికో గోడలు కూలడానికి దేవుడు ఎలా సహాయం చేశాడో చూద్దాం. యెహోషువ 6వ అధ్యాయం తిరుగుద్దాం. దేవుడు ఒక విధానం పెట్టాడండి ఆ రోజు. ఎలాగ వారు ఆ విజయాన్ని పొందుకున్నారంటే ఆ రోజు దేవుడు అన్నాడు, ఇదిగో మీరందరూ కూడా యుద్ధ సన్నద్ధులై, 3వ వాక్యం చదవండి. ఇప్పుడు చదవండి. ఆ, పట్టణమును ఆవరించి ఉమ్, ఒకవారు దాని చుట్టూ తిరగవలెను. ఉమ్, అలాగా తిరుగులు చేయించి రాలేదు. ఆ, 7 యాజకులు పొట్టేలు కొమ్ము దూరాలను పట్టుకొని ఉమ్, ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ, ఆ యాజకులు దూరను ఓడవలెను. ఆ, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరధ్వనుల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. ఆ, అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును గనుక ఉమ్. జనులు తమ ఎదుటికి చక్కగా ఎత్తుదురు. అని గమనించండి. సాధారణంగా ఇప్పుడు చెప్పండి, ఒక గోడ మనం కూల్చాలంటే, ఈ గోడ కూల్చాలంటే ఏం చేయాలండి? మనకి ఏది అవసరం? గోడ గుణపం కావాలి, సుత్తి కావాలి. ఓకే, సుత్తి గుణపం టూల్స్ కదా. ఓకే, లేదంటే జేసీబీ కదా. జేసీబీ ద్వారా, ప్రొక్లేన్ ద్వారా కూడా ఏం చేయొచ్చండి? ఆ గోడని పాల్గొడతారు కదా. అంటే మనకి టూల్స్ కావాలి, కనిపించే మనకి టూల్స్ ఏవో కావాలి కదా. లేదు ఒక బాంబ్, దాన్ని ఏమంటారు, డైనమోనా, ఆ డైనమో పెట్టి కూడా ఏం చేయొచ్చండి? బ్లాస్ట్ చేయొచ్చు. అంటే ఇవన్నీ మనకు కావాలి. ఒక దాన్ని కూల్చాలి, పడగొట్టాలంటే మనకి ఇవన్నీ కూడా కావాలి. లేదంటే ఇప్పుడు నేను వెళ్ళి గోడతో మాట్లాడితే కూలిపోద్దామా? గోడ కూలిపో అంటే కూలిపోతుందా? పోదు. గోడను కూల్చడానికి ఏం కావాలి? అవన్నీ కావాలి మరి కదా. అవన్నీ కావాలి. ఇప్పుడు దేవుని విధానం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం అనుకుంటాం మనం దీన్ని కూల్చడానికి ఈ గుణపాలు, లేకపోతే ఈ బాంబులు, డైనమోలు, లేకపోతే జేసీబీలు ఇవన్నీ కావాలనుకుంటా. కానీ అవి ఏమీ లేకుండా దేవుడు ఒక వినూత్నమైన రీతిలో, అంటే చాలా కొత్త విధానంలో దేవుడు అక్కడ కార్యం చేశాడు. ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా అసలు యుద్ధానికి వెళ్తున్నట్టు యుద్ధ పంక్తులుగా తిరమని చెప్పాడు. యుద్ధ సన్నద్ధులు కావాలి అంటే అక్కడ వాళ్ళకున్న సైన్యం. ఓకేనా? సో వాళ్ళందరూ అలాగ సైన్యంగా మిలిటరీ లాగా మార్చ్ పాస్ చేస్తారు కదా. సో అలా ఉండి ఏం చేయాలంటే మరి రోజుకు ఒక్కసారి ఆ పట్టణం చుట్టూ తిరగాలి. ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి కదా, ఎరుకో పట్టణము, దాని చుట్టూ వాల్స్ ఉన్నాయి. ఇన్నర్ వాల్, అవుటర్ వాల్ రెండు ఉన్నాయి. ఓకేనా? సో వీళ్ళు ఏం చేయాలి? చుట్టూ తిరగాలి. అందరూ అంటే యుద్ధానికి వెళ్తున్నట్టుగా అందరూ రెడీ అయిపోయి ఏం చేయాలండి? వాళ్ళు రోజుకు ఒక్కసారి అలా 6 రోజులు, అంటే 6 సార్లు ఆ పట్టణం చుట్టూ తిరగాలి. ఇక తర్వాత 7వ రోజు ఏం చేయాలంటే అక్కడ యాజకులు ఉన్నటువంటి వారు దేవుని యొక్క మందసాన్ని వాళ్ళు అక్కడ తీసుకుని వెళ్ళాలి. దాని ముందు 7 యాజకులు నిలబడాలి. వాళ్ళు ఏం చేయాలి? ఆ యొక్క 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ములతో చేసిన బోరలు ఉంటాయి. పొట్టేలు కొమ్ములతో చేసిన బోరలను వాళ్ళు ఊదాలి. ఊదుకుంటూ ఆ 7 యాజకులు ఒక ముందు ఊదాలి. నిబంధన మందస్సం ఉండాలి. ఇక నెక్స్ట్ అందరు కూడా ఆ పట్టణం చుట్టూ 7వ రోజు 7 సార్లు తిరగాలి. 7 సార్లు తిరిగిన తర్వాత ఆ కొమ్ములతో వారు అలా సౌండ్లు చేస్తూ ఉండగా జనులు కూడా ఆర్భాటముతో దేవుని స్తుతిస్తూ వాళ్ళు కూడా కేకలు వేయాలి. అది దేవుడు వారికి పెట్టినటువంటి ఒక పద్ధతి. ఓకే, అలా చేస్తే గోడలు కూలిపోతాయని దేవుడు అన్నాడు. సో ఎప్పుడైతే బహుశా ఇమాజిన్ ఆ యొక్క సీన్ అంతా కూడా మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్తున్నట్టుగా అందరూ రెడీ అయిపోయారు. అందరూ మార్చ్ చేస్తూ 1 రౌండ్ వేశారు. అలాగా 1 రోజు గడిచింది, 2 రోజు గడిచింది, 3 రోజు గడిచింది. ఓకేనా? అక్కడ లోపల ఉన్నటువంటి ఆ ఎరుకో ప్రజలు ఏమనుకుని ఉండొచ్చు? వాళ్ళందరూ వీళ్ళని చూసి నవ్వుకొని ఉండొచ్చు. ఎందుకు? వీళ్ళకి పిచ్చి పెట్టినట్టుంది కదా. ఏంటి అలాగా పిచ్చి పట్టినలాగా ఎలాగా తిరుగుతూ ఉన్నారు, బూరలు అవుతున్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, అంతే. మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరైనా మీ ఇంటి చుట్టూ అలా తిరిగారనుకోండి, మీరు వాళ్ళని చూసి నవ్వుకుంటారు కదా. ఒక బూర ఊదుకుంటూ చుట్టూ తిరిగారనుకోండి, రోజు ఒక రౌండ్ వచ్చి మీ ఇంటికి, మీరు నవ్వుకుంటారు కదా. అలాగా ఏంటి వీళ్ళకి పిచ్చి పట్టిందా ఏంటి? రోజు అందరూ ఇలా తిరుగుతున్నారు, కేకలు వేస్తున్నారు, అదేదో బూర పట్టుకొని కొంతమంది 7 ఇలాగా ఊ అని ఊతున్నారు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
అని వాళ్ళని చూసి వీళ్ళు నవ్వుకొని కూడా ఉండొచ్చేమో. వీళ్ళకి అసలు పిచ్చి పట్టింది లేదు, అంతగా మమ్మల్ని ఆక్రమించుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర ఏముండాలి, ఆయుధాలు ఉండాలి. ఓకేనా, ఫస్ట్ వీళ్ళు భయపడి ఉండొచ్చు, ఓకే వీళ్ళు వస్తున్నారని. కానీ ఆయుధాలు లేకుండా చూసి వీళ్ళు వాళ్ళని చాలా లైట్గా తీసుకొని కూడా ఉండొచ్చు, వాళ్ళని చూసి నవ్వుకొని ఉండొచ్చు. ఓకేనండి. అయితే ఏం జరిగింది, అలా రోజుకి ఒకసారి చేశారు. 7వ రోజు 7 సార్లు, ఓకేనండి, ఆ 7 యాజకులు ఆ పొట్టేలు కొమ్ముల యొక్క బోర్లు ఊదుతూ నిబంధన మందస్థాన్ని మోసుకుని వెళ్తూ 7 సార్లు, ఓకే, మిగతా ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఆర్భాటంతో వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తూ కేకలు వేయాలి. అలా చేసినప్పుడు ఏం జరిగింది, ఇదే అధ్యాయంకి మనం చివరి భాగానికి వద్దాం. 7వ మారు 16 వాక్యం చదవండి. కేకలు 20 వచనం 20 యాజకులు అక్కడ బూరలు ఊదడం స్టార్ట్ చేశారండి. చాలండి. ఏం జరిగిందండి, ఇక ఎప్పుడైతే దేవుడు ఆ పద్ధతి వాళ్ళకి చెప్పాడో, ఇదిగోండి మీరు ఈ పని చేయాలి, రోజుకు ఒక్కసారి మీరందరూ కూడా ఆ పట్టణం చుట్టూ తిరగండి, ఇక అలాగ 6 రోజులు చేయండి, 7వ రోజు 7 సార్లు మీరు ఆ పట్టణం చుట్టూ తిరగండి అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళు చేసినప్పుడు ఏం జరిగిందండి, ఆ ప్రాకారము కూలెను. ఆ ఎత్తైనటువంటి రాతి కట్టడం, బలమైనటువంటి ఆ యొక్క రాతి కట్టడంతో ఉన్నటువంటి ఆ యొక్క గోడలు ఏమయ్యాయండి, ఆ ప్రకారం కూలిపోయింది అనమాట ఒక్కసారిగా. సో ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా వారు ఏం చేశారండి, పట్టణ ప్రాకారం ఎక్కి ఇక పట్టణాన్ని వాళ్ళు వెళ్ళి ఆ పట్టణాన్ని పట్టుకున్నారు, ఆ పట్టణాన్ని ఇక స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళలాగా వెళ్తున్నప్పుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు వాళ్ళ మనసులో ఒకటే ఉంది, దేవుడు చెప్పినటువంటి మాట, అంతే కదండి. వాళ్ళు ఏదో ఊరికే తిరగట్లేదు, వాళ్ళు ఎలా తిరుగుతున్నారంటే లేక ఊదే వాళ్ళు యాజకులు ఎలా ఊతున్నారు, ఏదో ఊరికనే మనం ఏదో టైంపాస్ కోసం ఊతున్నాము అన్నట్టుగా కూడా కాదు, లేక నిబంధన మందస్థాన్ని మోస్తే వాళ్ళు మనం ఏదో మోస్తున్నాం అన్నట్టుగా కూడా కాదు. అటు నిబంధన మందస్థాన్ని మోస్తున్నటువంటి యాజకులైనా, పొట్టేలు కొమ్ములతో బూరలు ఊతున్నటువంటి వారైనా యాజకులైనా, లేదు అక్కడ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళైనా, వారికి నాయకుడైనటువంటి యెహోషువ అయినా, లేదు వీళ్ళతో కలిసి జాయిన్ అయినటువంటి సామాన్య ప్రజలైనా, వాళ్ళు రోజుకి ఒక్కసారి తిరుగుతున్నప్పుడు వారి మనసులో ఏముందంటే, ఇదిగో మా దేవుడు మాకు ఇది వాగ్దానం చేశాడు, మేము ఇప్పుడు ఈ వాగ్దాన దేశానికి వచ్చాము, దీన్ని మేము ఇప్పుడు స్వాధీనం చేసుకోబోతున్నాము, మా శక్తితో కాదు దేవుని శక్తితో మేము దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నాం, ఇప్పుడు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మాట్లాడాడు కాబట్టి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి మేము తప్పకుండా మేము దీన్ని సొంతం చేసుకోబోతున్నాం అని దేవుడి మీద విశ్వాసముతో ఆ పని చేశారు. ఏదో వాళ్ళు టైం పాస్ లాగా ఎంటర్టైన్మెంట్ గా చేసినట్టేమీ చేయలేదు, వాళ్ళు దేవుడి మీద విశ్వాసముతోనే రోజుకు ఒక్కసారి తిరిగారు. యాజకులు కూడా దేవుడి మీద విశ్వాసంతోనే బూరలు కూడా ఊదారు. నిబంధన మందస్థాన్ని మోస్తున్న యాజకులు కూడా దేవుడి మీద ఉన్న వారికి ఉన్న విశ్వాసము, దేవుడు వారికి చెప్పినటువంటి వాక్కు, ఆయన మాట మీద విశ్వాసంతో వారి పని చేశారు. సో ఎప్పుడైతే అలాగా రోజుకు ఒక్కసారి లెక్క చొప్పున 6 రోజులు, 7వ రోజు 7 సార్లు చేశారో ఒక్కసారిగా ఆ బలమైనటువంటి ఆ ఎరికో గోడలు కూలిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో మన ఎదురు ఉన్నటువంటి ఆ యొక్క గోడలు కూడా కూలాలి అంటే, దేవుడు మనకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, లేక ఏ మాట అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, ఆ మాట, ఆ వాగ్దానాన్ని మనము నమ్మి ఆ ప్రకారంగా చేస్తే మన జీవితాల్లో మన ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క గోడలు కూడా, ఆటంకాలు కూడా కూలిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి, ఆయన నాకు తోడుగా ఉన్నాడు ఈ పరిస్థితిలో అని మనం నమ్మాలి. అలాగే ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని మనం మర్చిపోకుండా ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉంచి నెక్స్ట్ ఏంటి, ఆ ప్రకారంగా మనం చేయాలి. ఇప్పుడు ఎలాగైతే దేవుడు చెప్పాడో మీరు రోజుకు ఒకసారి తిరగండి అని,
యెహోషువ ఏం చేశాడండి? ఆ ప్రకారం చేశాడా? మిగతా ప్రజలు చేశారా? చేశారు. అంతేగాని అయ్యో ఏంటి ప్రభా ఇలాగ చెప్తున్నావేంటి, రోజుకు ఒకసారి తిరగాల, అలాగా 6 రోజులు తిరగాల, లేదు ఒకే రోజే మొత్తం 7 రౌండ్లు వేసేస్తాం వేయండి, పని త్వరగా అయిపోద్ది, ఫాస్ట్గా అయిపోద్ది. బహుశా మనమైతే ఇలాంటి సజెషన్స్ దేవుడికి ఇచ్చుండేవాళ్ళు మేము. అప్పుడు 6 రోజులు వెయిట్ చేయాలి దేవా, అంత పేషెన్స్ అంత ఓపిక మాకు లేదు, కానీ ఒకే రోజు చేసేస్తాం లేండి దేవా అని దేవుడికి మనమే ఇంకా సజెషన్స్ ఇచ్చి, అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయకుండా మనం ఇంకా ఆ సాకులు చెప్పి మన ఆటంకాలు ఇంకా పెద్దదిగా మనం అయితే చేసేసుకుని ఉండేవారు. అయితే వారు అలా చేయలేదండి. యెహోషువ అలా చేయలేదు, యాజకులు అలా చేయలేదు, సైనికులు అలా చేయలేదు, అక్కడ ఉన్న సామాన్య ప్రజలు అలా చేయలేదు. కానీ వాళ్ళు చేసిన పనంతా ఒకటే, దేవుడు చెప్పినట్లుగానే వాళ్ళు నడుచుకున్నారు. సింపుల్. అది వాళ్ళకి ఎప్పుడు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇదేంటి దేవుడు ఇలా చెప్పాడా, ఇదేంటి ఇలా తిరిగితే గోడలు కూలుతాయా, ఇంత బలమైనటువంటి గోడలు ఎలా కూలుతాయి అనుకుంటున్నారు అని ఎవరైనా సరే వాళ్ళ యొక్క లాజిక్, హ్యూమన్ లాజిక్ ఆలోచిస్తే మరి అది కష్టమే అర్థం చేసుకోవడానికి. కొన్నిసార్లు దేవుడు మనకు చెప్పే విషయాలు మన లాజిక్కి అందవు, మన చిన్న మెదడుకి అవి అర్థం కావు. మీరు ఇలా చేయండి అని దేవుడు చెప్పే మాటలు మన కొన్నిసార్లు మనకు అర్థం కాదు. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంతో? అబ్రహాం, నీకున్న ఒకే ఒక కుమారుడు తీసుకెళ్ళి నువ్వేం చేయి, బలిగా అర్పించే కొండ మీద అన్నాడు. అది అబ్రహాంకి అర్థమైందా? అర్థం కాలేదు. అయినా నాకు అర్థం కాకపోయినా ఆ ప్రకారం చేశాడా? చేశాడు. సో కొన్నిసార్లు దేవుడు చెప్పిన కొన్ని మాటలు మనకు పూర్తి అర్థం కాదు మన చిన్న మెదడుకి. అయినా కూడా మనం ఏం చేయాలి? ఆ ప్రకారంగా చేయాలి. ఆ ప్రకారంగా చేస్తే అందులో దేవుని ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకుంటాం, ఓహో ఇందుకొరకే దేవుడు నాకు ఈ ఆటంకాన్ని నా ముందు పెట్టాడు, ఓహో ఇందుకోసమనేమో, ఈ ఉద్దేశం చేతనేమో దేవుడు నాకు ఈ ఎరుకో గోడ నా ముందు పెట్టాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నాకు మ్యాటర్ అర్థమైంది అని తర్వాత మరి మనకు అర్థం చేసుకుంటాం. బహుశా ఆ గోడ కూలిపోయిన తర్వాత యెహోషువకైనా, అక్కడున్న యాజకులకైనా, అక్కడున్న సైనికులకైనా, అక్కడున్న సామాన్య పౌరులకైనా అప్పుడు అర్థమైంది మ్యాటర్, ఓహో ఇందుకొరకనేమో. రైట్? అంటే ఇప్పుడు వాళ్ళేమీ కష్టపడి చేయలేదు కదమ్మా, వాళ్ళేమీ కష్టపడి గుణపాలు అవన్నీ వాళ్ళేమి తీసుకుని రాలేదు కదా దాని గోడలు కూల్చడానికి. కాబట్టి ఆ కార్యం చేసిందల్లా కూడా ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడే అన్నాడు 2వ వచనంలో, నేను అన్నాడు, నేను ఈ పని చేస్తాను, నేను ఈ పని చేస్తాను. మీరు అంతే ఓర్ నిల్చుని చూడండి, ఎర్ర సముద్రాన్ని కూడా ఎలా దాటారు, అలాగే దేవుడు ఏమన్నారు అప్పుడు కూడా. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఊరక నిలుచుండి చూడండి చాలు. కాబట్టి ఇది జరిగించేది ఎవరు? నేనే చేస్తాను. 14 కూడా చదవండి. దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడు, మీరేం చేయాలండి? ఊరకయే ఉండాలి, ఊరకయే నిలుచుండి చూడాలి, ఆయన చెప్పినట్టు చేయాలి, అంతే బస్. ఇంక దేవుడే ఆ కార్యం జరిగిస్తాడు. మనం ఆయన చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన చెప్పిన మాటకు విధేయత చూపిస్తే చాలు. 2 చాలు, ట్రస్ట్ అండ్ ఒబే. ఒక మంచి పాట ఇంగ్లీష్లో ఉంటుంది, చాలా పాతకాలపు హిమ్ అన్నమాట. ట్రస్ట్ అండ్ ఒబే, ఫర్ దెర్ ఇస్ నో అదర్ వే. ఇంకా మన దేవుని యొక్క దీవెన పొందుకోవడానికి వేరే మార్గం ఏది లేదండి. ఆయన మాట యందు విశ్వాసం ఉంచడమే, ఆయన మాటకు విధేయత చూపించడమే. ఇంకా మళ్ళీ మనం దాన్ని దేవునికి ఎదురు తిరిగి ప్రశ్నించడం, లేక అది చెప్పడం, ఇది చెప్పడం, అలా చేస్తే బాగుంటుందిగా, ఇలా చేస్తే బాగుంటుందిగా, ఇంకేమీ లేకుండా దేవుడు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచడం, అలాగే దేవుడు చెప్పిన మాటకు లోబడి విధేయత చూపించి మనం అలా చేస్తే అప్పుడు మనం దేవుని కార్యాన్ని, దేవుని అద్భుతాన్ని మన జీవితాల్లో చూస్తాం. అప్పుడు మన ఎదుటిన్నటువంటి ఈ పెద్ద ఆ గోడ, ఆ ఆటంకాలన్నీ కూడా కూలిపోతాయి. ఆ ఆటంకాలను దేవుడు మన కొరకు అవకాశాలుగా మన దేవుడు మార్చే దేవుడై ఉన్నారు. కాబట్టి ఆ రీతిగా మనం చూస్తే చూడండి,
ఈ 6వ అధ్యాయం చివరి వాక్యం ఒకసారి చదవండి. యెహోషువ ఆమ్ ఆమ్ రైట్. ఈ పరిస్థితి అంతటిలో కూడా దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడండి. అవును, దేవుడు యెహోషువకి తోడుగా ఉన్నాడు. ఈ సమస్య, ఈ ఆటంకం, ఎరికో గోడ అనే ఒక సమస్య అతని ఎదుట ఉన్నప్పుడు దేవుడు అతని తోడుగా ఉండి ఓకేనా సహాయం చేశాడు. ఇప్పుడు ఎలాగైతే చూడండి, దేవుడు వారికి తోడుగా ఉండి సహాయం చేశాడో, మనకు ఎదురయ్యే సమస్యలలో కూడా ఆ యొక్క ఆటంకాల మధ్యలో కూడా మన ప్రభు మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మనకు తోడుగా ఉండి ఆయనే మరి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఇప్పుడు ఆయన మనకిచ్చినటువంటి ఆయుధాలు ఏంటంటే 2 ఆయుధాలు ఉన్నాయి. ఆ 2 ఆయుధాలు, ఒకటి దేవుని వాక్యము, రెండవది ప్రార్థన. దేవునికి వాక్యము అలాగే ప్రార్థన, ఇవి 2 దేవుడు మనకిచ్చినటువంటి వెపన్స్. మన ఎదుట ఉన్నటువంటి ఈ యొక్క బలమైనటువంటి సమస్యలు, ఎరుకో గోడ లాంటి ఆటంకాలు మరి కూలడానికి, అవన్నీ కూడా నశించిపోవడానికి, తొలగించబడడానికి దేవుడు మనకిచ్చిన ఆయుధాలు ఏంటి? ప్రార్థన, వాక్యము ప్రార్థన. కాబట్టి ఇవి 2 కూడా మనము మరి ఎడతెగక చేస్తూ ఉన్నప్పుడు, ఎడతెగక వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఎడతెగక దేవునితో మరి ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవునితో సహవాసంలో ఉండగా ఈ 2 ఆయుధాలు మనకు 2 ఖడ్గాలాగా ఉంటాయి. 2 ఖడ్గాలాగా ఉండి ఇక ఎటువంటి సమస్యనైనా కూడా సరే, రైట్, ఇక అవే వాక్యము ప్రార్థనే మనకు తోడుగా ఉండి ఇక ఏ ఆటంకాలు ఉన్నా కూడా వాటిని అవకాశాలుగా అవే మారుస్తాయి. కాబట్టి ఈ రోజున ఈ వారికి ఎదురైనటువంటి ఆటంకాలు ఎలా అవకాశాలుగా మారాయో కొన్ని కారణాలు చూసుకొని ముగించుకుందాం. వారి ఎదుట ఒక పెద్ద ఆటంకం ఎదురైంది కదా, ఎరుకో గోడలు అనే ఆటంకము. సో అది ఎలా కూల్చబడింది అని చూస్తే, మొట్టమొదటిగా ఎలా వారు విజయాన్ని పొందుకున్నారు? ఓకే, కొన్ని కారణాలు ఉన్నాయి. ఈరోజు మనము కూడా విజయాన్ని ఎలా పొందుకుంటాం? మన ఎదుటటువంటి ఈ యొక్క ఆటంకాలు కూడా ఎలాగా కూల్చబడతాయంటే, నెంబర్ 1, మొట్టమొదటిగా వారి విషయంలోనైతే వారికి దేవుని యొక్క వాక్కు వారికి వచ్చేది, దేవుని మాట. దే హ్యాడ్ ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. సో కాబట్టి మనకు కూడా ఒక వాక్కు అవసరం, దేవుని వాక్కు మనకు కూడా కావాలి. వి ఆల్సో నీడ్ ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. మనకున్నటువంటి ఆటంకాలు ఇవి అవకాశాలుగా మారడానికి వి ఆల్ నీడ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. సో ఇప్పుడు ఈ వాక్యము చూడండి 2 విధాలుగా ఉంటుంది. ఈ వాక్యము ముఖ్యంగా మనకు 2 విధాలుగా ఉంది. ఒకటి ఏంటంటే వ్రాయబడినటువంటి వాక్యం, రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, అలాగే స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, లోగోస్ అనేది రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, అలాగే రేమా అనేది స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. 2 వాక్యం 2 విధాలుగా ఉంటుంది. మీరు ఇప్పుడు వాక్యాన్ని చదువుతున్నారు, రైట్? ఈరోజు మీ వాక్య భాగం ఓకేనండి, ఏదో ఒక అధ్యాయం అనుకుందాం. రోజు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఓకేనండి, ఆ వాక్య భాగం వచ్చింది ఆ రోజు. అయితే ఆ వ్రాయబడినటువంటి ఆ అధ్యాయం, ఆ వాక్య భాగంలో నుంచి మీ పరిస్థితి ఏదైతే ఆ రోజు ఉందో, ఆ పరిస్థితి తగ్గట్టుగా ఆ రోజు దేవుడు మీకు ఒక మాట మాట్లాడతారనమాట. అది స్పోకెన్ వర్డ్ లేక గివన్ వర్డ్ అవుట్ ఆఫ్ ద రిటర్న్ వర్డ్. వ్రాయబడినటువంటి ఈ యొక్క వాక్య భాగం నుంచి దేవుడు మీతో మాట్లాడాలి. దేవుడు మీ పరిస్థితికి ఒక వాక్కు మీకు ఇవ్వాలి. ఆ వాక్కు మనకు అవసరం. ఆ వాక్కు ద్వారానే మనము వీ కెన్ టర్న్ ది ఆబ్స్టకల్స్ ఇంటూ ఆపర్చునిటీస్. ఆటంకాలను అవకాశాలుగా మారాలి అంటే మనతో దేవుడు మాట్లాడాలి. ఈ వ్రాయబడినటువంటి ఈ వాక్యాన్ని మనం చదువుతుండగా ఆయన ఒక వాక్కును మనకు ఇస్తాడు. ఆ వాక్ మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఆ రేమా వర్డ్ మనకు కావాలి, అవుట్ ఆఫ్ ద లోగోస్ వర్డ్ ఆర్ అవుట్ ఆఫ్ ద రిటర్న్ వర్డ్. కాబట్టి అందుకే మీరు వాక్యాన్ని చదవడానికంటే ముందు ఒక ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, నీవు నాతో మాట్లాడు. ప్రతి ఆదివారం మీకు ఎందుకు చెప్పిస్తున్నాను ఆ మాట? ప్రెజెంట్ వర్షిప్ అయిపోయిన తర్వాత చివరిలో కదండి, ఒక 1 or 2 minutes ఎందుకు మనం సైలెంట్గా ఉండి దేవుని అడుగుతున్నాము అంటే, దేవా, ఇప్పుడు మీ వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాము. ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండగా రైట్, నాకు ఒక వాక్కు నాకు నాతో నీవు మాట్లాడు. నా పరిస్థితికి తగ్గట్టుగా అనుగుణంగా మాట్లాడు. ఇది నా పరిస్థితి, ఈ రోజు నేను ఇలా ఉన్నాను, ఇది
ఈరోజు నా స్టేటస్ ఇది, రైట్? ఎప్పటికప్పుడు వాట్సాప్ స్టేటస్ పెడతారు కదండి. సో అంటే ఆ రోజు వాళ్ళు ఎలా ఉన్నారు. సో కొంతమంది ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ, నేను ఇక్కడ బీచ్లో ఉన్నాను అని ఒక ఫోటో పెడతారు. లేకపోతే ఐఎమ్ హ్యాపీ, నేను ఇప్పుడు ఫ్లైట్లో ఉన్నాను అని ఒక ఫ్లైట్ పెడతారు. సో తండ్రి, ఈరోజు నా స్టేటస్ ఇది, నా స్పిరిచువల్ స్టేటస్ ఇది, నా ఆత్మీయ స్థితి ఇది, నా అంతరంగపు నా యొక్క ఇన్వర్డ్ స్టేటస్ ఇది, నా హార్ట్ స్టేటస్ ఇది, నా స్పిరిచువల్ లైఫ్ స్టేటస్ ఇది. కాబట్టి దేవా, దీనికి తగ్గట్టుగా నీవు నాతో ఈరోజు మాట్లాడు తండ్రి అని మనం అడుగుతున్నాం. దేవా, అంటే నాకు ఒక వాక్కు నీవు నాకు ఇవ్వు అని అడగాలి. కాబట్టి మీరు కూడా వాక్యాన్ని ధ్యానించే ప్రతిసారి కూడా ముందు మీరు ఈ రీతిగా ప్రార్థన కూడా చేయాలి. లార్డ్, స్పీక్ టు మీ, గివ్ మీ ఎ వర్డ్ టుడే. ఈరోజు నాకు ఒక వాక్కు దయచే తండ్రి. ఎప్పుడైతే ఆ వాక్కు యెహోషువ యొద్దకు వచ్చిందో, ఆ వాక్కే ఏం చేసిందండి? అతనికి ఎదురుగా ఉన్న ఆ ఆటంకాన్ని అవకాశంగా మార్చి ఆ ఆటంకాన్ని తొలగించి వేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నీడ్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ఆ దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క స్వరం అంటే అది దేవుడు మనతో మాట్లాడే మాట. రెండవదిగా వారందరూ ఏం చేస్తారంటే, యెహోషువ కానీ, యాజకులు కానీ, సైనికులు కానీ, సామాన్య ప్రజలు కానీ, నేను చెప్పాను మీకు ముందే, వారు దేవుని యందు, దేవుని మాట యందు విశ్వాసం ఉంచారు. రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ విల్ కమ్. వాక్యం అయితే వస్తుంది, దాంతోనే సరిపోదు. సో వాక్యం వచ్చిన తర్వాత నేను చెప్పిన మాట ఏంటండి? వాక్యం యందు విశ్వాసం ఉంచడము, దాన్ని నమ్మాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, దేవుడైతే మాట్లాడతాడు, ఓకే, ఆయన దగ్గర ఎక్కడ తేడా ఉండదు. ఇంకా అంటే దేవుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడే దేవుడు కదండి. మాట్లాడే దేవుడు కూడా ఆయన మాట్లాడతాడు. అయితే ఎక్కడ తేడా కొడుతుందంటే, మన దగ్గర మాట్లాడినట్టే ఆ మాటకి ఎందుకు మరి మనము విశ్వాసము ఉంచం. మనకున్న విశ్వాసం దానికి సరిపోదు, అది తీసుకోదు. దేవుడు ఒక మాట చెప్తాడమ్మా, నువ్వు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకపోతే అది నీ జీవితంలో జరుగుతుందా? జరగదు. వాక్యం అయితే విన్నావు, దేవుడు కార్యం చేస్తాడు అని నువ్వు ఆ వాక్యం విన్నావు. దేవుడు ఏం చేస్తాడులే, నాకు చాలా పెద్ద సమస్య ఉంది, దేవుడు దాన్ని తీసేయలేడులే, ఏవో చిన్న చిన్నవే దేవుడు తీసేస్తాడు కానీ పెద్ద దేవుడు తీసేయలేడులే అని నువ్వు నమ్మేవనుకోమ్మా, మరి దేవుడు నీ జీవితంలో ఆటంకం తొలగిపోతుందా? తొలగిపోదు. ఎందుకంటే నువ్వు దాన్ని సరిగ్గా నమ్మడం లేదు. కాబట్టి నువ్వు పూర్తిగా నమ్మాలి. దేవుడు ఏ ఆటంకాన్నైనా తీసివేస్తాడు. దేవుడు ఎటువంటి వ్యక్తినైనా మార్చగలడు. కొన్నిసార్లు మనమే ఫిక్స్ అయిపోతామండి, దేవుడు వాళ్ళు మారండి, ఎవరైనా మారుతారేమో కానీ మా ఊర్లో వీళ్ళు మాత్రం మారండి, ఆయన మాత్రం మారడండి, ఆవిడ మాత్రం మారదండి. చూస్తున్నానండి, 10 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి, వాళ్ళు ఇలాగే ఉన్నారండి, వాళ్ళు మారండి, మనం వెళ్ళి చెప్పినా వాళ్ళు మారండి, వేస్ట్ అండి అని మనమే నెగిటివ్గా మాట్లాడేస్తాం. మనమే ఫిక్స్ అయిపోతాం ఇంక వాళ్ళు మారని. అంటే ఆ ఆటంకాన్ని దేవుడే వాళ్ళని మార్చలేడు అని కూడా మనం ముందే అయిపోతాం. కొన్నిసార్లు అక్షరాలు కూడా అనేస్తాం, దేవుడు కూడా మార్చలేడండి వాళ్ళని అంటాం. దేవుడు దిగి వచ్చినా ఆయన వల్ల కాదండి అని మనమే నెగిటివ్గా ఆలోచించి, ఓకేనండి, ఒక డౌట్ రైట్ చేస్తాం. సో ఎప్పుడు కూడా విశ్వాసానికి శత్రువు ఎవరంటే అనుమానం, డౌట్. ఒక స్ట్రగుల్, దెర్ ఇస్ ఎ బ్యాటిల్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ఫెయిత్ అండ్ డౌట్. సో ఇప్పుడు విశ్వాసంని ఉంచకుండా ఈ అనుమానాలు వస్తూ ఉంటే అంతే, ఇక ఆ అనుమానమే నేనేం చేస్తుందంటే దేవుని మాటని విశ్వాసం ఉంచకుండా చేస్తుంది. అక్కడికి మనం దేవుని కార్యాన్ని చూడం. ఓకేనండి? అందుకే దేవుని యొక్క వాక్కు అయితే మన దగ్గరికి వచ్చింది, మనం ఏం చేయాలండి? ఆ వాక్కు యందు విశ్వాసం ఉంచాలి. ఓకే ప్రభువా, నేను నమ్ముతున్నాను, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అవును తండ్రి, నేను నమ్ముతున్నాను, మీరు మా ఇంటికేమీ రాలేదు, నా దాసుడైతే అక్కడ ఎంతో దూరంలో అనారోగ్యంలో ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే మీరు మా ఇంటికి పిలిపించుకోవడానికి కూడా నాకంత యోగ్యత లేదు. అయితే ప్రభువా, మీరు ఒక మాట సెలవివ్వండి నాయన, నేనైతే నమ్ముతున్నాను, మీరు ఇక్కడి నుంచి ఒక మాట సెలవిస్తే ఎంతో దూరంలో ఉన్నటువంటి ఆ నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభువే అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఒక మాట చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలు దేశంలో కూడా నేను ఇంత విశ్వాసాన్ని చూడలేదు బాబు అన్నాడు యేసయ్య. ఎవరిని చూసి? ఒక అన్యుడు, రోమా దేశపు ఒక మిలిటరీ ఆఫీసర్, శతాధిపతి, ఆయన అండర్లో 100 మంది వర్క్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా.
అయితే ఆయనే స్వయంగా ఆయన కాన్వాయ్లో ఆయనే వచ్చి ఎక్కడున్నాడు కనుక్కొని అడ్రస్ యేసుప్రభు ఆయన దగ్గరికి వచ్చి యేసుప్రభుతో ఈ మాట చెప్పాడు అనమాట. సో చెప్పినప్పుడు ఆ ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్ ఫెయిత్ని చూసి యేసయ్యే షాక్ అయ్యాడు అనమాట. షాక్ అయ్యి, ఇదిగో నేను ఇశ్రాయేల్లో కూడా యూదులు అని చెప్పుకుంటూ, మేము దేవుని ప్రజలు అని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా ఈ విశ్వాసం లేదే అని ఆశ్చర్యపోయాడు. సో ఆయనలో ఏముంది? యేసయ్య మాట మీద విశ్వాసం. అది మనకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. నేను చెప్పాను, మనకున్న చిన్న మెదడుకి అది మన కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, మనం పూర్తిగా గ్రహించలేకపోవచ్చు. ఫుల్ కంప్లీట్ అనాలిసిస్ ఒక సిచ్యువేషన్ మనకి తెలియకపోవచ్చు, ఫుల్ గ్రిప్ మనకు ఉండకపోవచ్చు. ఓకేనండి. అయితే ప్రభువా, నాకైతే ఇదేమీ పూర్తిగా అర్థం కావట్లేదు నాయన. నువ్వే కుమారుని ఇస్తానని చెప్పావు, 25 సంవత్సరాలు వెయిటింగ్లో పెట్టావు, సరే ఇచ్చావు, బాగుంది, చాలా సంతోషించాం. ఇచ్చిన దేవుడు మళ్ళీ నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళిపోయి చంపేయమంటున్నావు, బలి ఇచ్చేయమని చెప్తున్నావు. నాకైతే అర్థం కావట్లేదు నాయన. ఎందుకు ఇస్తానన్నావు, ఎందుకు వెయిటింగ్లో పెట్టావు, ఎందుకు ఇచ్చావు, మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నావు, నాకైతే అర్థం కావట్లేదు. అయితే నేను ఒకటి చేస్తాను, నేను మీ మాట నేను నమ్ముతాను. నాకు ఒకటి తెలుసు, మీరు ఏది కూడా తప్పు చెయ్యరు. ఏది చేసినా నా మేలు కోసమే మీరు చేస్తారు. ఏది చేసినా మీ చిత్తం, నా జీవితం ఏది వచ్చినా మీ యొక్క అచ్యుతం లేకుండా నా జీవితంలో అది అనుమతించబడదు. ప్రభు, నాకైతే అసలు ఇది అర్థం కావట్లేదు, అయినా కూడా నేను మీ మాట నమ్ముతాను, ఆ ప్రకారంగా చేస్తాను అని వెంటనే ఆ యొక్క పర్వతం మీదకి ఎవరిని తీసుకెళ్ళిపోయారు? తన కుమారుడిని ఇస్సాకుని అబ్రహాం తీసుకుని వెళ్ళి బలి అర్పించడానికి తీసుకెళ్ళిపోయారు. చూసారండి, అది దేవుని మాట మీద విశ్వాసం ఉంచడం. తనకు పూర్తిగా ఆ పరిస్థితి మీద అర్థం కాకపోయినా సరే దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాటను విశ్వసించడం, అది మనం చేయాలి. అలాగే విశ్వసించడం మాత్రమే సరిపోదని చెప్పాను, ఆ మాటకు విధేయత కూడా చూపించాలి. రైట్. ఫస్ట్ దేవుని యొక్క వాక్కు పొందుకోవాలి. రెండోదిగా పొందుకున్న వాక్కుని విశ్వాసం ఉంచాలి. మూడోదిగా విశ్వాసం ఉంచిన ఆ వాక్కు ప్రకారం, ఆ వాక్కుకి విధేయత చూపించాలి. అంటే ఆ మాట ప్రకారంగా చేయాలి. ఎలాగైతే మరి యెహోషువ, యాజకులు, మిలిటరీ సైనికులు, సామాన్యులు ఏం చేశారండి? అందరు కూడా ఇంకా ఆ ప్రకారంగా చేశారనమాట. అందరు రోజుకు ఒకసారి మొత్తం ఆ పట్టణం చుట్టూ తిరిగారు. మళ్ళీ 2 రోజులు మళ్ళీ తిరిగారు. మళ్ళీ 3 రోజులు మళ్ళీ తిరిగారు. జనాలు బహుశా వీళ్ళని చూసి నవ్వుతున్నా కూడా వీళ్ళు మాత్రం వాళ్ళు నవ్వుతూ ఎగతాళి చేస్తూ వీళ్ళని ఎటకారంగా మాట్లాడిన వాళ్ళు మాత్రం ఆ మాటలు ఏవి కూడా లోపలికి ఎక్కించుకోలేదు, అవి లోపలికి వెళ్ళలేదు కదండి. సో దేవుని మాటే వాళ్ళలో ఉంది. రైట్. సో అందుకే మనం కూడా చాలాసార్లు మనుషుల మాటల్ని లోపలికి ఎక్కించుకోకూడదు. ఎవరి మాటకి ఎక్కాలండి? మనకి ఎవరి మాట ఎక్కాలి? లోపలికి దేవుని మాట ఎక్కాలి. మనుషులు అయ్యో వాళ్ళు ఇలా అంటున్నారండి, వీళ్ళు ఇలా అంటున్నారండి అన్నారనుకోండి, మీరు కురిగిపోతారు. సో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనకు అవసరం లేదు. పేరు మీరు విన్నా ఒక చోట వినేసి మరొక చోట వదిలేసేయండి. అయితే దేవుని యొక్క వాక్కు మాత్రం మనం విని అసలు దేవుడు ఏం చెప్పాడు అది మనకి ఇంపార్టెంట్. దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు అది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. రైట్. సో కాబట్టి ఆ రోజున వారు ఆ ఎరుకో ప్రజలు వీళ్ళని చూసి హఠకారం చేసి ఉండొచ్చు, నవ్వుండొచ్చు, ఆ మాట ఈ మాట అని ఉండొచ్చు, తిట్టుండొచ్చు, బూతులు తిట్టుండొచ్చు వీళ్ళందరినీ కూడా, ఇశ్రాయేలీయుల్ని. ఓకేనండి. అయితే వాళ్ళ అవేవి కూడా పట్టించుకోకుండా మా దేవుడైతే మాకు తోడుగా ఉన్నాడు, మా దేవుడైతే పని చేయమని చెప్పాడు, ఖచ్చితంగా మాకు దేవుడే విజయం ఇస్తాడు, కొంత టైం పట్టినా పర్వాలేదు, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, మేము ఓపిక పడతాం, దేవుడి కోసం కనిపెట్టుకుని ఉంటాం, తప్పకుండా మాకు విజయం ఇస్తాడు అనే యాటిట్యూడ్తో ఆ రోజున దేవుని ప్రజలందరూ కూడా ముందుకు ప్రయాణం అయ్యి ముందు కొనసాగారు. కాబట్టి వచ్చినటువంటి వాక్కు ఎందుకు విశ్వాసం ఉంచి, అలాగే దాని ద్వారా విశ్వాసం కూడా ఉంచడము. ఇక తర్వాత ఎందుకు ఆ రోజు వాళ్ళకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చారంటే, వారు దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు చేశారు. దేవుడు చెప్పింది చేశారు. అందులో ఇంకో పాయింట్ ఉంది, ఇంకో విషయం కూడా ఉంది. దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేశారు. ఇంకా మధ్యలో ఇంకా వీళ్ళ ఆలోచన, ఓకేనండి, వీళ్ళ అభిప్రాయము, వీళ్ళు కోరుకున్నట్టుగా ఏమీ చేయలేదు ఇంకా. ఓకేనండి. ప్రభువా అలా చేస్తే ఎలాగా, మరి ఎలా కూలుతాయి, మనం ఏదో కొంచెం ప్రయత్నం చేయాలి కదా, మన దగ్గర కొంతమంది సైనికులు ఉన్నారుగా, వాళ్ళ చేత ఈ పని చేయిద్దాం, వాళ్ళ చేత లేకపోతే ఆ పాట నుంచి ఈ పాట కొంచెం తవ్విద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని ఇంకేమాత్రం కూడా వాళ్ళ వేలో చేయలేదు. కానీ అంతా కూడా దే డిడ్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ వే. దేవుని ప్రకారముగా, దేవుని కోరిక మేరకు
దేవుని చిత్తానుసారముగా, ఆయన కోరుకున్నట్లుగా, ఆయన ఉద్దేశానుసారంగా, ఇక అందులో మన యొక్క స్వచిత్తము ఏమీ లేకుండా, ఇక అందులో మన యొక్క సొంత అభిప్రాయాలు అందులో ఏమీ లేకోకుండా, ఇంక అందులో మనదంటూ ఏమీ లేకుండా, ఇక సమస్తము కూడా దేవుని ప్రకారముగా, దేవుని కోణంలో దేవుడు కోరుకున్నట్టుగా అది జరిగించడము. రైట్. సో ఎప్పుడైతే అది చేశారో అప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. రైట్. సో వాళ్ళు చూడండి, దేవుడు రోజుకి ఎన్నిసార్లు తిరగమని చెప్పాడమ్మా? ఆ ఎరుకో సిటీ చుట్టూ రోజుకి ఒక్కసారి కాకుండా, ఒకసారి ఏం జరుగుతాం, సరే 2 రౌండ్స్ వేద్దాంలే అనుకుని 2 రౌండ్స్ వేసారా? ఫస్ట్ డే కానీ, సెకండ్ డే కానీ, థర్డ్ డే కానీ, ఫోర్త్ డే కానీ, ఫిఫ్త్ డే కానీ, సిక్స్త్ డే కానీ, రోజుకి ఒక్కసారి నేను 2 సార్లు తిరుగుతాను, 3 సార్లు తిరుగుతానంటే కుదరదు. అది నీవే అవుతుంది, గాడ్స్ వే అవుతుంది. తర్వాత 7th డే ఎన్నిసార్లు తిరగాలి? 7 times తిరగాలి. అయ్యో ప్రభా 7 times మేము అలసిపోయాము, ఈరోజు 2 times చాలే అని 2 times తిరిగారా? లేదు. 7th డే మాత్రం 7 times. ఫస్ట్ 6 days మాత్రం 1 time. 7th డే 7 times. ఓకే. తర్వాత దేవుడు పొట్టేలకు బూరలు ఊదినప్పుడు అయ్యో అవి ఎందుకు తీసుకోవాలి ప్రభు, మేము మామూలుగా క్యాజువల్గా అరుస్తాంలే అని యాజకులు ఏమని అన్నారా? లేదు. నిబంధన మందసాన్ని దేవుడు చెప్పినప్పుడు అయ్యో మొత్తం తిప్పాలా, కొంచెం ఒక 1/2 kilometer తిప్పి పెట్టేస్తాం ప్రభు అని ఏమన్నా అలా చేశారా? అప్పుడు అది ఎవరి వే అవుతుంది? వాళ్ళ వే అవుతుంది, గాడ్స్ వే అవ్వదు. సో కాబట్టి దేవుడు మరి సంపూర్ణ విజయాన్ని ఇవ్వాలంటే డూ ఇట్ గాడ్స్ వే. దేవుడు చెప్పినట్టుగా పూర్తిగా మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా వారికి విజయాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. రైట్. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో అది ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, మన కుటుంబంలో జరిగేటటువంటి విషయాలు కావచ్చు, రైట్, మన భవిష్యత్తును గురించినటువంటి భయాలు కావచ్చు, మరి మన ప్రస్తుతం ఏదైతే వెళ్తున్నామో సమస్యలు, మనుషులు, వాళ్ళు వీళ్ళు, ఆ మాటలు ఈ మాటలు కావచ్చు, ఆ ఇబ్బంది ఈ పరిస్థితి కావచ్చు, మన ముందు ఎలా ఉండొచ్చు అయితే ఒక ఎత్తైనటువంటి ఎరుకో గోడలాగా అవన్నీ మన ముందు ఉండొచ్చు. అయితే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనే అది ఎంత పెద్ద గోడైనా, ఎత్తు గోడైనా, బలమైన గోడైనా వాటిని కూల్చడానికి కావలసిన శక్తి మన దేవుడిలో ఉంది. హల్లెలూయా. అది నమ్ముదాం. అందుకే ఈరోజు ప్రార్థన చేద్దాం. ఆయన వాక్ మనకు కావాలి. ఏ పరిస్థితులు సరే మన అవకాశాలుగా మారాలంటే యు నీడ్ ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. జాషువా గాట్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్. యెహోషువకు ఒక వాక్కు వచ్చి ఉండగా ఆ వాక్కుని విశ్వాసం ఇచ్చాడు వాక్కు మీద. ఆ తర్వాత ఆ వాక్కు విధేయత చూపించాడు. అలాగే ఆయన చెప్పినట్లుగానే విధేయత కూడా చూపించాడు. అప్పుడు విజయం వచ్చింది. సేమ్ వే మన జీవితాల్లో కూడా మన ఎదుట ఈరోజు ఎన్నో ఆటంకాలు మనకు ఉండొచ్చండి. అయితే మన దేవుడు ప్రతి ఆటంకాన్ని తొలగించే దేవుడు. అలాగే తొలగించడం మాత్రమే కాదు, ఆటంకాలను అవకాశాలుగా మార్చే దేవుడు మన దేవుడు. He turns obstacles into opportunities. Opportunity for what? దేనికి అవకాశం అంటే స్వాధీనము చేసుకున్నట్టుకు అవకాశం, ఆశీర్వాదము పొందుకున్నట్టుకు అవకాశం, దేవునికి ఇంకా సమీపముగా రావడానికి అవకాశము, దేవునిలో ఎదుగుటకు అవకాశము, ఇతరులకు ఒక మాదిరి చూపించే విషయంలో ఒక అవకాశము, అన్యుల మధ్య సాక్షులుగా జీవించే విషయంలో మనకు ఒక అవకాశం. There are so many opportunities. Obstacles are turned into opportunities. మనకున్నటువంటి ఆటంకాలని దేవుడు తీసివేసి తొలగించడం మాత్రమే కాకుండా వాటిని ఆయన నామ ఘనత కొరకు ఇంకా ఆయన రాజ్యం మన ద్వారా స్థాపించబడు నిమిత్తమై గొప్ప గొప్ప అవకాశాలుగా కూడా దేవుడు వాటిని మన కొరకై మార్చగలడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రభు యొక్క మాట కొరకే ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క మాట మీద విశ్వాసం ఉంచినట్టు ప్రార్థన చేద్దాం. అలాగే దేవుని యొక్క మాటను విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆ మాట ప్రకారం ఆ మాటకు మరి మనము విధేయత చూపించాలని ప్రార్థన చేద్దాం. అది కూడా ఎలా విధేయత చూపించాలంటే ఆయన చెప్పినట్టుగానే లేక ఆయన కోరుకున్నట్టుగానే మనం కూడా ప్రవర్తించాలని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీ యొక్క వాక్కు మేము ధ్యానించి ఉండగా ప్రభువా ఎన్నో ఆటంకాలు తండ్రి మాకు ఎదురవుతున్నాయి. అయితే మా ఆటంకాలు తొలగించడం మాత్రమే కాకుండా మా ఆటంకాలను అవకాశాలుగా మార్చే దేవుడు మీరని ప్రభువా
యెహోషువ అలాగే ఆయన కాలంలో వారు తండ్రి వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు అయ్యా మొట్టమొదటిగా వారికి ఎదురైనటువంటి ఆ యొక్క ఆటంకము ఎరుకో గోడలు తండ్రి. అయితే అక్కడ మీరు వారికి తోడుగా ఉండి ప్రభువా మీరే వారికి విజయం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. అలాగే మా జీవితాల్లో ఎదురయ్యే ప్రతి ఆటంకమును తొలగించిన ఆయన, అది ఏ ఆటంకమైనా కావచ్చు, మా బిడ్డలు విశ్వాసులు అయ్యా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఏ ఆటంకాలు కూడా వారు వెళ్తున్నారు మీకు తెలుసు కాబట్టి తండ్రి ఆ ఆటంకములను తొలగించి వేసి ఆ ఆటంకాలనే రేపొద్దున వాళ్ళకి అవకాశాలుగా కూడా మార్చి నడిపించు. మా ప్రార్థనకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.